ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. జాగృతి అధ్యక్షురాలు కవితని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద అరెస్టులు కొనసాగుతున్నాయి. భూదాన్ భూముల కోసం నిరసన చేస్తున్న ఆందోళనకారులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద అరెస్టులు కొనసాగుతున్నాయి. భూదాన్ భూముల కోసం నిరసన చేస్తున్న ఆందోళనకారులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద అరెస్టులు కొనసాగుతున్నాయి. భూదాన్ భూముల కోసం నిరసన చేస్తున్న ఆందోళనకారులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఖమ్మం కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఈ రోజు వెలుగుమట్ల భూదాను బాధితులను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్సీ కవిత ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన తర్వాత నేరుగా ఖమ్మం అంబేద్కర్ సెంటర్ లో ఆమె బాధితులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు కవితకు మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఈ తోపులాట్ లో కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి కవితతో పాటు ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జిల్లాలో ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా కలెక్టర్ గాని 3 మంత్రులు ఎవరు ఇంతవరకు బాధితులను పరామర్శించలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేపట్టారు. ఇదే సందర్భంలో ఎక్కడైతే ఇళ్లు కూల్చారో అక్కడే తిరిగి వాళ్ళందరికీ కూడా పునర్నిర్మించి ఇవ్వాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడికి విహారయాత్రకు వచ్చినట్లు వస్తున్నారు. గతంలో ఏదైతే భూదాన్ భూముల్లో ఉన్నటువంటి నిర్వాసితులను వాళ్ళు కూడా అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా దీంట్లో పాపం ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా ఆమె విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ సంఘటనను ఎంత తేలిగ్గా వదిలిపెట్టను, వాళ్ళ నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేయ వరకు ఖచ్చితంగా పోరాడతాను, వాళ్ళకి అండగా ఉంటానంటూ కూడా ఈ సందర్భంగా కవిత అయితే చెప్పారు. అక్కడ కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నటువంటి ఆందోళనకారులని కవితని కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆందోళనకారులందరూ కూడా ఖమ్మం రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ లో కొంతమంది, రూరల్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది అయితే ఉన్నారు. ప్రస్తుతం అంతా ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే తగ్గినట్లుగా మనం చెప్పవచ్చు. రామకృష్ణ, అంటే మరో పక్కన దీనిపైన తుమ్మల గారు కూడా మాట్లాడుతూ కూడా వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, వీళ్ళందరూ ఏదైతే కూలగొట్టేసామో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా వీళ్ళు ఎందుకని ఇంకా ఈ యొక్క పోరాటాన్ని మాత్రం ఆపలేదు?
అయితే ఇదే సందర్భంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఖమ్మంలో కలెక్టర్ తో సమావేశం నిర్వహించారు. వెలుగుమట్ల బాధితులను అక్కడ కూడా పిలిపించుకున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేస్తాం, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 21 మంది తహసీల్దారులతో వెలుగుమట్ల భూముల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆర్థిక స్థితిగతుల మీద సర్వే కూడా నిర్వహించారు. వాళ్ళల్లో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ నెల 15వ తారీఖు లోపులో ఇందిరమ్మ ఇంటితో పాటు ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డితో కలిసి ఈ అంశం మీద స్పందించారు. ఎవరు ఆందోళన చెందవద్దు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మంత్రి కూడా కనీసం ఇంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇక్కడికి రావాలని అసలు లేదు. ఖచ్చితంగా మంత్రి మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, అందరికన్నా ముందు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. ఇది ప్రధానమైన డిమాండ్. రెండవది, ఎక్కడైతే ఏ ప్లేస్ నుంచి ఏ జాగాలో నుంచి అయితే మనం నిలబట్టిందో, ఎక్కడైతే మన ఇల్లు నిలబట్టం చేసిరో అక్కడే మనకు ప్లేస్ ఇవ్వాలి, అక్కడే మనకి ఇల్లు కట్టించి ఇంకెక్కడో ఇస్తాం, ఏదో దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకెటో వెళ్ళమంటే వెళ్తారా? పక్కా కూర్చున్నా రెండిస్తే భయపడతారా? తిరిగి ఎత్తండి ఒకసారి. పక్కానా? నమ్మచ్చా? తప్పకుండా ఒకటే ఒక నినాదం, ఏం లేదు. మనకి ఎక్కడైతే మన ఇల్లు ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే ఇల్లు కావాలని డిమాండ్ చేద్దాం. మరి అల్టిమేట్ గా ఒకటే ఒక విషయం నేను చెప్పదలుచుకునే, రాష్ట్రం మొత్తంలో కూడా పేదల మీద జులుం నడుస్తుంది, పేదల మీద బుల్డోజర్లు దిగుతున్నాయి. పెద్దవాళ్ళ బిల్డింగ్ ఏమి ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి, కానీ పేదవాళ్ళ మీద మాత్రం అన్ని చోట్ల అన్యాయం జరుగుతాం. దాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మీ అండగా నిలవడానికే ఇక్కడికి వచ్చినాం. ఏ రాజ్యాంగం అయితే పట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా కూలీ చేస్తూ ఇవాళ మన ఇళ్ల మీదకి బుల్డోజర్లు వచ్చినాయి. ఖచ్చితంగా దానికి మనకు న్యాయం జరగాల్సిందే, దానికోసం ఐక్యంగా పోరాటం చేయవలసిందే. ఈ ఐక్య పోరాటాలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఒక నాందిగా కనపడతా ఉన్నది. మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి ఏం కార్యాచరణ చేద్దాం, ఎట్లా చేద్దాం, మీరందరూ ప్రపోజ్ చేయండి. మీరందరూ ఎట్లా అంటే అట్లా తెలంగాణ జాగృతి మీతో నిలబడుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే పరిష్కారం చూపెట్టే వెళ్ళాలనేటటువంటి ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తే